విశాఖలోని గాజువాకలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని మల్కాపురం హెచ్పీసీఎల్ ఎల్ఎన్టీ గేట్ వద్ద తెలుగునాడు ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టారు. విశాఖ జిల్లా టీఎన్టీయూసీ అధ్యక్షులు నక్క లక్ష్మణరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షలో పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కూటమి నాయకులు పాల్గొన్నారు. అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి హెచ్పీసీఎల్ యాజమాన్యం స్థానికులకు మొండి చేయి చూపిస్తుందని నక్క లక్ష్మణరావు అన్నారు. స్థానికులకు 70% ఉద్యోగాలు కల్పించాలన్న న్యాయస్థానం తీర్పును పక్కన పెట్టి ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చి హెచ్పీసీఎల్ యాజమాన్యం తన మొండి వైఖరిని ప్రదర్శిస్తుందని వాపోయారు. ఈ మౌన దీక్షలో అయినా సరే హెచ్పీసీఎల్ యాజమాన్యం కళ్ళు తెరవాలని కోరారు. ఇక స్థానికులకు హెచ్పీసీఎల్ యాజమాన్యం ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాల్సిందని డిమాండ్ చేశారు. సోదరులారా, ఇక్కడ మనం కూడుకున్నామని అంటే ముఖ్య కారణం ఏదంటే మనకి ఎవరు అందరూ నిరుద్యోగులు అనమాట. అంటే వేరే దేశం నుంచి ఇక్కడ పని చేసుకోవడానికి అయితే పని ఉంటుంది. ఇక్కడ వస్తున్న పొల్యూషన్ మింగమనం అంటే మన లోకల్ మింగుతుంది. వీటన్నిటిని ఆధారంగా చేసుకొని నక్కా లక్ష్మణరావు గారు విశాఖ జిల్లా ప్రెసిడెంట్ టీఎన్టీసీకి ఆయన ఆధ్వర్యంలో ఇది జరుపుకున్న సమయంలో దీన్ని ఉధృతంగా చెప్పకుండా సామరస్యంగా కూడి మాట్లాడి కలిసి వస్తే లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇస్తే సామరస్యంగా జరుగుతుంది. లేదంటే ఇది ఉధృతం చేసుకున్నది ఎలాంటి ప్రాబ్లం మీద జరుగుతుంది అన్న సంగతి నేను విపులంగా చెప్పబోతున్నాను. అయితే సోదరులారా, లోపలికి వెళ్ళిపోతున్నారు వర్కర్స్, కానీ లోపల భోజనం చేయడానికి భోజనం చేయాలా, బాత్రూమ్ వస్తుంది ప్రతి ఒక్కరికి, అది వెళ్ళడానికి అవకాశాలు లేవు. ఎక్కడ ఉంటారు ఎలా ఉంటారు అన్న సన్నది అడిగితే చాలా తప్పుగా ఉన్నదా ఉద్దేశం. అంటే గతంలోనూ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో పరిపాలించినప్పుడు కొరలతో కొట్టి పని చేయించేవారట. రైతే రాజు, ఆ రాజు లేకపోతే మనకు అన్నం లేదు ఈ రోజు. అలాంటప్పుడు కూడా అలా అంతకన్నా దారుణంగా లోపల తీసుకెళ్లి పని చేయించుకో, లోకల్కి పేమెంట్లు ఇవ్వకపోవడం, తగ్గించి ఇవ్వడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ముందుగాను మనలోనే ఈ లోకల్లోనే తీస్తున్నారు. కారణం ఏంటి? 75% ఇవ్వమన్నది కదా గవర్నమెంట్ లోకల్ ఎంప్లాయ్మెంట్. కానీ ఇండస్ట్రియల్ బేస్ లోను అంత ఎంప్లాయ్మెంట్